సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ 15/1/2026 తిథి గురువారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:42 వరకు. తిథి ద్వాదశి రాత్రి 8:16 వరకు. నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 5:47 వరకు. ఉదయం వర్జం 9:18 నుండి 11:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుండి 11 వరకు. తిరిగి మధ్యాహ్నం మళ్ళీ 2:43 నుండి 3:28 వరకు. అమృత కాలం రాత్రి 7:59 నుండి 9:46 వరకు. నేటి విశేషం పూర్వగణితం ప్రకారం ఇవాళ రోజు నిన్నటి రోజు రాత్రి 7 గంటలకి సంక్రమణం ప్రారంభమైనటువంటి సందర్భంగా వారు ఇవాళ మకర సంక్రమణాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తారు. దృగ్గణితం వారు నిన్నటి రోజే మధ్యాహ్నం 3 గంటలకు సంక్రమణం ప్రారంభమైనటువంటి సందర్భంగా వారు నిన్న సంక్రమణాన్ని ఆచరించి ఇవాళ రోజు కనుమ పండుగని వాళ్ళు ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి పూర్వగణితాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఇవాళ రోజు సంక్రమణాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇవాళ రోజు దానాధికారులు గట పెద్దల పేరుని గట చేస్తూ ఉంటారు. ఎవరైతే పితృదేవతలు చనిపోయారో పితృదేవతల అనుగ్రహం కొద్దీ వారి పేరు మీద ఆమదానం పేరుతో పొత్తర్లని వారి పేరు మీద స్వయంపాగ దానాలు ఇళ్లల్లో కానీ దేవాలయంలో కానీ వెళ్ళి చేస్తూ ఉంటారు. అలాగే కనుమ పండుగ సందర్భంగా దృగ్గణితాన్ని ఆచరించేటటువంటి వారు ఇవాళ రోజు ఎద్దులకి పూజ చేస్తూ ఉంటారు. మనకి పాడి పంట సక్రమంగా ఉండేటటువంటి సందర్భంగా ఆ ఎద్దులకి పూజ చేసి వాటికి మాషం అంటే మినుగుతో చేసినటువంటి గారెలు మొదలైనటువంటివి కూడా వాటికి ప్రసాదంగా తినిపించి వాటిని అందరూ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇవాళ రోజు బుధవారం సందర్భంగా 15వ తారీఖు గురువారం సందర్భంగా జాతకంలో గురుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములకు శనగలు మొదలైనటువంటి దానాలు కూడా చేసుకోవడం చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు గురు చరిత్ర వంటివి పారాయణం చేయడం కూడా దత్త అనుగ్రహం కోసం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఈరోజు శ్రీ దత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని కూడా ఎక్కువగా ఆచరించడం ద్వారా గురుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు శ్రీ దత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపం చేసుకోవటం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే గురువు అనుగ్రహంగా ఉంటే కనుక మనకి ధనకారకుడు అయినటువంటి వాడు గురువు మనకి ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి వాటిని ఎక్కువగా అనుష్ఠానం చేసేటువంటి ప్రయత్నం చేయడం. రేపటి రోజుని 16వ తారీఖు శుక్రవారం సందర్భంగా చేసుకోవలసిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.